ఇవాళ ఒక ఇంపార్టెంట్ పర్సన్ కలవడానికి విజయవాడ వెళ్తున్నాం. హాయ్ స్నేహితులారా, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు మా ఫ్రెండ్ అయితే ఒక ఇంపార్టెంట్ పర్సన్ కలవడానికి విజయవాడ వెళ్తున్నారు ఆరా అన్నాడు. నాకు తెలియకుండా వీడికి ఇంపార్టెంట్ పర్సన్ ఎవరబ్బా అని చెప్పి సరే పదరా అన్నాను. వెళ్ళే దారిలో అయితే మాకు ఈ గడియారం దొరికింది. విజయవాడలో అయితే సందులు గొంతులు అన్నీ తిరుగుతున్నాం. ఎరా ఇంపార్టెంట్ పర్సన్ ని కలుస్తారన్నో ఏమైందిరా అంటే వాడు ఇలా అన్నాడు, మన లైఫ్కే ఇంపార్టెన్స్ లేదురా, ఇంకా పర్సన్ ఏముంటుంది అన్నాడు. నాకు అర్థం కాలేదు సార్. సర్లే అని చెప్పి ఇంటికి రిటర్న్ అవుతుంటే మా ఫ్రెండ్ గారు ఫలూదా షాప్ అయితే కనబడింది. మనల్ని చూడంగానే మన కోసం 2 స్పెషల్ ఫలూదా అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. ఆ గులాబ్ జామ్ చూసారు ఎంత టెంప్టింగ్ గా ఉందో. ఇంకా దానిపైన జీడిపప్పులు, బాదం పప్పులు, చెర్రీలు, ఇంకా లాస్ట్ లో చాక్లెట్ సాస్ అలా వేస్తుంటే నోట్లో లాలజలం. ఇంకా అలా ప్రిపేర్ చేసింది అయితే మన చేతికి ఇచ్చేసాడు. దాన్ని తీసుకుని అలా ఒక స్పూన్ నోట్లో పెట్టగానే సూపర్. నాకైతే ఒక సామెత గుర్తొచ్చింది, చినిగిన జోబులో చేయి పెడితే షాక్ కొడుతుంది, మా ఆటగాడి ఫలూదా తింటే మజా వస్తుంది. మనోడి దగ్గర ఫలూదా ఒకటే కాదు, టైప్స్ ఆఫ్ ఫలూదాస్ అండ్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మన ఆటగాడి ఫలూదా టేస్ట్ చేయాలనుకుంటే మంగళగిరిలో ఉన్న గౌతమ బుద్ధ రోడ్లో మందాకిని బార్ అండ్ రెస్టారెంట్ కొంచెం ముందుకు రాగానే గోల్డెన్ గ్రాండ్స్ ఆపోజిట్ మన ఆటగాడు రాయల్ ఫలూదా అయితే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చి మన ఆటగాడి ఫలూదా అయితే టేస్ట్ చేయండి. ఉంటా, బాయ్.